వీఆర్ గోయింగ్ ఆన్ సర్ప్రైజ్ వెకేషన్. నేను చెప్తుంది మీరు వింటుంది నిజమే. చెవులు తెచ్చుకొని వినండి. వీఆర్ గోయింగ్ ఆన్ సర్ప్రైజ్ వెకేషన్. నాకు తెలీదు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. ఇదంతా చూడండి, వెకేషన్ కోసం ప్యాకింగ్ నడుస్తుంది అన్నమాట. చిన్న పాప ఉంటే ఈ మాత్రం ఉంటుంది కదా, సో మొత్తం ఆగమాగం ఉంది. రేపు మార్నింగ్ వెళ్ళడము. అసలు నాకు కొంచెం కూడా తెలీదు. సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడనమాట మా హస్బెండ్. వెరీ హ్యాపీ. సో మేము ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది అదంతా అప్డేట్ ఇస్తూ ఉంటా. వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. వెకేషన్ అంటే మంచి మంచి ప్లేసెస్, మళ్ళీ బెంగళూరు దగ్గరలో అని చెప్పాడు. బెంగళూరు అంటేనే వెదర్ అమేజింగ్ ఉంటుంది కదా. సో స్టే ట్యూన్. సో మా పొట్టిది స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే లగేజ్ సదరడం స్టార్ట్ చేశాను. అయితే లగేజ్ బ్యాగ్స్ పైన ఉండే, అందుకే అన్ని తీసిన అనమాట. నాకు అందట్లేదని మా హస్బెండ్ ని తీయమన్నా. ఎప్పటిలాగా ఫ్యాషన్ క్లోత్స్ కాకుండా శారీ, చుడిదార్ అట్లాంటి డ్రెస్సెస్ పెట్టుకుంటున్నా నేనైతే, మంచిగా ఫొటోస్ దిగచ్చు అని చెప్పి. ఎందుకంటే ట్రెడిషనల్ లాగా పెట్టుకోమన్నాడు కదా, టెంపుల్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. మా చిన్నారికి కూడా అన్ని డ్రెస్సెస్ పెట్టినా ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా కొని పెట్టిన. పిల్లలతో క్యారీ చేసేటప్పుడు ఎన్ని క్యారీ చేసినా అది తక్కువ అనమాట. అందుకే ఒక 2-3 డ్రెస్సెస్ ఎక్కువనే పెట్టుకుంటా, నాది తక్కువ పెట్టుకున్నా కూడా. సో ఇక్కడ నా మినిమల్ మేకప్ ప్రొడక్ట్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నా, ఎందుకంటే హెవీ మేకప్ వేసుకోవాలని నాకు లేదు. స్కిన్ ని కొంచెం బ్రీత్ చేయనిద్దామని చెప్పి తక్కువ ప్రొడక్ట్స్ పెట్టుకున్నా. మా హస్బెండ్ బట్టలు కూడా నేనే ప్యాక్ చేస్తా ఎప్పుడైనా సరే. ఆయనకి ఏ షర్ట్ మీదకి ఏ ప్యాంట్ వేసుకోవాలో కూడా నేనే ప్యాక్ చేస్తాను. హస్బెండ్ కి ఇది వేసుకోవాలి అది వేసుకోవాలని ఎప్పుడు ఉండదు. నేను ఏది పెడితే అదే వేసుకుంటాడు అంతే. నా సెలెక్షన్ బాగుంటదని ఆయనకు తెలుసు అనమాట. ఆల్ ప్యాకింగ్ డన్. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు ఎంత అడిగినా కూడా. బట్ కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ పెట్టుకోండి, కొన్ని మంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్ పెట్టుకోండి అని చెప్పిండు. అట్లనే ఆయన బట్టలు కూడా సదిరినా, నా బట్టలు కూడా సదిరినా నత్తొస్తుంది. సో ఎనీవేస్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఎట్లుంటుందో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. సో స్టే ట్యూన్. ట్రిప్ కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మా చిన్నారి కోసం స్నాక్స్ అయితే కొనడానికి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాం అనమాట. స్నాక్స్, వెట్ వైప్స్, ఇంకా ఫ్రూట్స్, ప్రతి ఒక్కటి ఏదైనా మర్చిపోయినా కొనుక్కోవడానికి వెళ్ళినాం అనమాట. ఇన్ కేస్ అదేం తినకపోయినా కూడా ఇది థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. బిస్కెట్స్ ఇవన్నీ ఎప్పుడు నేను ఫస్ట్ పెట్టను. ఇన్ కేస్ అది తినకపోతే అప్పుడు పెడతామన్నమాట. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు అంటే కంపల్సరీ మెడిసిన్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క మెడిసిన్ మేమైతే క్యారీ చేస్తాం. ఫీవర్, కోల్డ్, కఫ్, మోషన్స్, విక్స్ వేపర్, అన్ని పట్టుకెళ్తాం అనమాట. నైట్ అయితే నేను అన్ని ప్యాక్ చేసి రెడీ పెట్టుకొని నేనైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నా. మొత్తం ప్యాక్డ్. మార్నింగ్ 5:30 అవుతుంది. మా పొట్టి పడుకుంది. మేమైతే ఇక్కడ మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడ లగేజ్ ప్యాంట్. సో లెట్స్ గో. ఇప్పటికీ తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో, కార్ ఎక్కినాక చెప్తాడు. సో నేను అప్పుడు మీకు కూడా చెప్తా. బాయ్. మార్నింగ్ వేడి వాటర్ తో స్నానం చేసినా కూడా చల్లగా ఉండే, అంత చల్లగా ఉంది బెంగళూరులో అయితే. ఇంకా అది ఆడుకోవడానికి అయితే బాల్ అన్ని ప్యాక్ చేస్తున్నాము. ఇల్లు షిఫ్ట్ చేస్తున్నంత సామాన్ అయింది మాకైతే. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే సామాన్ అవుతుంది కదా. ఇంతకీ ఇదంతా చెప్తున్నా కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు కదా, నాకే తెలీదు. కార్ ఎక్కినాక చెప్తా అని చెప్పిండు అనమాట. అంబ్రెల్లాస్ కూడా పెట్టమని చెప్పిండు, ఎందుకో కూడా అర్థం కావట్లేదు నాకైతే. తీయలే కదా, కీజ్ తేవాలనుకుంటా. ఆ పొట్టిదైతే లేవగానే అమ్మ ఎటు పోతుంది రెడీ అయ్యి అని చెప్పి షాక్ లో ఉండే. అసలు ఏడవలే, ఏం చేయలేదు, మంచిగా వచ్చి కాళ్ళ కూర్చొని చూస్తుంది ఎటు పోతున్నాం అని చెప్పి. చూసారా బెంగళూరులో ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. బిల్డింగ్ కూడా కనిపించట్లేదు, అంత ఫాగ్ ఉంది. మేము వెళ్ళేది నైస్ రోడ్ మీదనే, వెళ్ళేది మైసూర్ సైడే, కానీ ఎటు వెళ్తున్నామో తెలీదు నాకైతే. మీకు కూడా ఇది ఒక పెద్ద సర్ప్రైజే అన్నమాట. గెస్ట్ చేసి కింద కమెంట్స్ లో చెప్పండి, మేము ఏ ప్లేస్ కి వెళ్తున్నామని గెస్ట్ చేయండి తప్పకుండా. చూసారా మా చిన్నారైతే ఇలా ఆడుకుంటది, ఇలా టైం పాస్ చేస్తది అనమాట. ఫైనల్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే
ఆగుదాం అనుకున్నాము ఎందుకంటే 9 అవుతుండే. మా డ్రైవర్ అయితే మంచి హోటల్లోనే ఆపాడు, హాలీమానే అని చెప్పి. ఇంకా కార్ లో అంతా తిప్పినట్టు అవుతుందని చెప్పి ఎక్కువ ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మా చిన్నారికి కూడా ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేపియలేదు, జస్ట్ పాలు కొంచెం దోశ తిన్నది. నేనైతే మైసూర్ వరకు వచ్చాము, ఇప్పటికైనా చెప్పు అని అంటుండే. సరేలే కార్ ఎక్కినాగా చెప్తా అని చెప్పాడు. మేము వెళ్ళిన హోటల్ అయితే ఆథెంటిక్ గా అనిపించింది. పైన లాంతర్స్ అంటారు కదా, అవి పెట్టుండే ప్రతి చోట. తాడి పత్రియ తట్టెలు ఉంటాయి కదా, అవి వేసుండే అన్నమాట. హైలైట్ అనిపించింది అసలు. ఫస్ట్ నేను హ్యాపీ అయింది దేనికంటే మంచి డ్రైవర్ దొరికాడు, మంచిగా మాట్లాడుతుండే ఫ్రెండ్లీగా. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే మా హస్బెండ్ నాకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాడు. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. మీరైతే కమెంట్స్ లో గెస్ట్ చేయండి. టాటా, బై బాయ్.